ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13% పోలింగ్ నమోదైంది. ఇక పాట్నాలోని పోలింగ్ బూత్ లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కుమారుడు మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేశారు. ఆయనతో పాటు తల్లి రబ్రీదేవి, సతీమణి రాజశ్రీ యాదవ్, సోదరి వీసాభారతి కూడా ఓటు వేశారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ముగియబోతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, బీహార్ మొదటి దశ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఉదయం 9 గంటల వరకు కూడా 13.13% పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఇంకా భారీ సంఖ్యలోనే క్యూ లైన్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు అన్ని నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ బూతుల్లో ఓటు ప్రారంభమైంది. ఎక్కడ కూడా ఈవీఎంలకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కడ కూడా తలెత్తలేదు. ఓట్లు ప్రస్తుతం ప్రశాంతంగా తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రముఖులంతా కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తను కూడా కొద్దిసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే నూతనంగా 10 లక్షల వరకు కూడా నూతన ఓటర్లు ఈసారి బీహార్లో నమోదైన నేపథ్యంలో ఇటు కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రధాని కూడా యువత పైన కొంత ఆశ పెట్టుకున్నట్టుగా తమ ఎక్స్ వేదికగా అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది. యువత భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఇటు ప్రధాని అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తమ ట్విట్టర్ ఖాతా వేదికగా బీహార్ యువతకు పిలుపునివ్వడం జరిగింది. యువత మొదటిసారి ఎవరైతే ఓటు వేస్తున్నారో తాము మొదట ఓటు వేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలపైన దృష్టి సారించాలంటూ కూడా ప్రధాని ట్వీట్ చేయడం జరిగింది. అమిత్ షా కూడా భారీ సంఖ్యలో యువత అంతా కూడా ఓటింగ్కు ముందుకు రావాలంటూ కూడా ఆయన కూడా ఈ సందర్భంగా తన ఖాతా ద్వారా తెలియజేయడం జరిగింది. యువత దాదాపు 10 లక్షల మంది ఈ నూతన ఓటర్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా బీజేపీ వెంట వస్తారన్న కొంత ధీమాను ఎన్డీఏ కొంత భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా అనేక సర్వేలు చెప్తూ ఉన్నారు. అయితే ఇటు ఏదైతే జేడీయూ నాయకుడు ఏదైతే మహాగఠబంధన్కి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నేత ఆయన కూడా ఈసారి బీహార్లో ప్రభుత్వం మారబోతుందంటూ కూడా చెప్పడం జరిగింది. మరి వీటన్నిటి దృష్ట్యా బీహార్లో ఓటింగ్ శాతం పెరిగితే అది ఎవరికి నష్టము ఎవరికి లాభం అన్న దానిపైన కూడా కొంత ఊహాగానాలు అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం బీహార్ మొదటి దశ ఎన్నిక అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే క్యూ లైన్లో నిలబడి ఉన్న పరిస్థితి ఉంది. వృద్ధులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు వీల్ చైర్స్ పైన వచ్చే వారికి నేరుగా తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్లే విధంగా వాళ్ళను క్యూ లైన్లో నిల్చోబెట్టకుండా ప్రత్యేకమైన మార్గం ద్వారా వాళ్ళందరినీ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్కి సంబంధించి కావచ్చు ఇతర ఎమర్జెన్సీ టీమ్స్ అంతా కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఉంచుకునే విధంగా ఇప్పటికే ఎన్నికల అధికారులు స్థానిక అధికారులతోటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు ఎటువంటి క్యూ లైన్లో నిలబడ్డ వారికి వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు లేదా వాళ్ళకి ఏదైనా కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసే విధంగా మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కుకు ఉన్న విలువల్ని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ గత కొద్ది రోజులుగా కూడా బీహార్ అంతటా కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు 121 స్థానాలకు జరుగుతున్న తొలిదశ ఎన్నికలకు సంబంధించి కూడా సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళకు మాత్రం ఓటు హక్కు వేసే అవకాశాలు కల్పిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్లకు ఓటు హక్కు కల్పించనున్నారు. మాధవి. రైట్, థాంక్యూ గోపి.